మీలో చాలామందికి కూడా కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి కదా. ఏమని, అరే మనకి గొడ్ల గోప కనుక ఎదురైందంటే ఏదో నెగిటివ్ జరిగిద్దిరా మనకి అని చెప్పేసి కొన్ని అపోహలో ఉంటారు కొంతమంది. అయితే మరి ఇప్పుడు వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయంలో మరి బంగారు శిఖరం మీద ఒక గొడ్ల గోప వచ్చి మరి అక్కడ వాళ్ళతో జరిగిందనమాట. అయితే ఇది చూసి, అది ఎప్పుడో కాదు, నిన్న నైట్ 10ంటికి. అయితే ఇది చూసిన తర్వాత మరి ఆ ఆలయ ట్రస్ట్ వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది. దాని తర్వాత వాళ్ళ CEO కూడా మరి దీని గురించి రియాక్ట్ అయ్యారనమాట. అయితే ఆయన చెప్తుంది ఏంటంటే, నార్మల్గా ఎప్పుడైనా సరే ఒక గొడ్ల గోప ఇలా వాలింది అంటే ఏదో నెగిటివ్ జరిగిద్ది అనుకుంటారు, కానీ ఇక్కడ చూసుకుంటే ఇది తెల్లగొడ్ల గోప. సో మరి తెల్లగొడ్ల గోప కనుక ఈ విధంగా వాలిందంటే అది ఏదైనా సరే ఒక శుభ సూచకానికి దారి తీసిద్ది అని చెప్పేసి ఆయన అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే మరి అందరూ కూడా అనుకునేది ఏంది, నార్మల్ గొడ్ల గోప అయితే ఏదో జరిగిద్ది అనుకుంటారు, కానీ చూసుకుంటే మరి తెల్లగొడ్ల గోప కాబట్టి మరి ఇండియా మొత్తానికి కూడా ఇది ఏదో ఒక మంచి కార్యం జరగబోతుందని చెప్పేసి ఆయన అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.